హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ రోజైతే మైండ్ బ్లోయింగ్ అప్డేట్స్ అండి. చాలా ట్విస్ట్స్ ఉన్నాయి సంజన రావడానికి. అసలు ఇంట్లో వాళ్ళు చాలా మంది సాక్రిఫైసెస్ చేశారు, అవి ఏంటో కూడా చూద్దాము. వీడియో నచ్చితే ఖచ్చితంగా చివరి వరకు చూడండి. నాది ఇన్స్టా లింక్ ఉంటుంది, ఇన్స్టా స్టోరీస్ పెడుతూనే ఉంటాను. నచ్చితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అలాగే వీడియోస్ కూడా వస్తూనే ఉంటాయి ఇన్స్టాలో. సో నచ్చితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఏంటంటే అసలు మైండ్ బ్లోయింగ్ అనమాట. సంజన గారికి చాలా కోటింగ్ పడింది నాగ్ సార్ నుంచి. ఎందుకంటే కంటిన్యూస్గా అవే దొంగతనాలు, అవే ఒకసారి చేస్తే ముద్దు, రెండోసారి చేస్తే వద్దు, మూడోసారి చేస్తే గుద్దు అన్నట్టుగా చాలా వరస్ట్ ఉన్నాయి ఆమె దొంగతనాలు. సో ఈమె దొంగతనాలు చేయడం వల్ల వేరే వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు. అంటే వీళ్ళకు శ్రీజకు అనిపించింది ఏంటంటే, యాక్చువల్గా శ్రీజ ప్రియ కేర్ చేసే వాళ్ళు కాదు, ఆమె టాప్ 3లో పెట్టేసరికి దివ్యానికిత వచ్చిన తర్వాత వీళ్ళకి అంత డౌట్ వచ్చేసింది, అరే బయట దొంగతనాలకు గుడ్డు గురించి ఇంత బాగా వెళ్ళిందా, అయితే ఇంకా మేము కూడా చేస్తాం అన్నట్టుగా ఇంక అందరూ చేయడం స్టార్ట్ చేస్తారు. తనుజ, అటు రీతు, ఇటు ఇమ్ము, శ్రీజ, ప్రియ, ఇంకా అందరూ దొంగతనం స్టార్ట్ చేస్తారు. ఈవెన్ మన మాస్క్ మ్యాన్ కూడా స్టార్ట్ చేశాడు లాస్ట్కి. ఇంకా అలా వెళ్ళిపోతుంది గేమ్ అనేది. సో ఆమెకు చాలా ఓటింగ్ పడింది నాగ్ సార్ నుంచి. సో ఇటు నుంచి ఇటే వెళ్ళిపోవాలి అని చెప్పేసి, అయితే మీరు హౌస్లోకి వెళ్ళాలంటే హౌస్ మేట్స్ కొన్ని త్యాగాలు చేయాలన్నట్టుగా చెప్తాడనమాట. సో అవి ఏంటి అంటే, మీరు చెప్తే నమ్మరు. రీతు హెయిర్ కట్ చేసేసుకుంది, తనుజ వచ్చేసి కాఫీ త్యాగం చేసింది. కాఫీ అంటే ఆమెకి ఎంత ఇష్టం, తన్మయత్నంతో తాగుతుంది, వాసన చూసి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది అనమాట అమ్మాయి. మొత్తం ఇక్కడ ఇప్పుడు బిగ్ బాస్లో ఉన్నన్ని రోజులు ఇంకా ఆమె కాఫీ తాగదనమాట. రీతు హెయిర్ కట్, మరి ఎంతవరకు హెయిర్ కట్ చేసుకుని, ఇంతవరకు షోల్డర్స్ వరకు, మరి ఎంతవరకు. సో ఎందుకంటే రీతు ఎందుకు త్యాగం చేసింటే, రీతుకి సంజన అంటే ఇష్టము. సంజన గోరుముద్దలు పెడుతుంది, చపాతీ తినిపిస్తుంది, అన్నీ చేపిస్తుంది అనమాట. సో అట్లా ఇంకా ఇంకా తనుజ కూడా, తనుజకి ఈమెకు పడదు, మరి ఈమె రావాలి అంటే ఈమె చేసి ఉంటుంది. సో అంటే ఎవరైతే పంపించారో, ఎవరైతే ఈమె రావాలని ఇష్టం ఉందో వాళ్ళు చేశారనమాట ఇవన్నీ. ఇంకెవరెవరు ఏం చేశారు, ఈ రెండు అయితే లీక్స్ వచ్చాయి. మరి ఇంకా ముందు ముందు ఎట్లుండబోతుందో. ఇంకా మళ్ళీ సంజన వచ్చినాక భరణి గారిపై కోపం పెంచుకుంటుంది, ఎందుకంటే ఇద్దరికి మంచి ఫ్రెండ్షిప్ బాండ్ ఉంది. ఇక్కడ భరణి గారు ఏంటంటే సెకండ్ ఆప్షన్ అంటాడు సంజన అనగానే, బట్ ఆ మాట తెలిస్తే బాగుంటుంది. లేకపోతే డీమాన్ని, భరణి గారిని ఖచ్చితంగా పగబడుతుంది సంజన, నన్ను పంపించేస్తారా మీరు అని చెప్పేసి. చూద్దాం మరి ఇంకా ముందు ముందు ఎలా ఉంటుందో. మాస్క్ మ్యాన్ అంటే ఫస్ట్ నుంచి కోపంగానే ఉన్నాడు. ఇంకా రాము చాలా కన్నింగ్ అనిపించింది నాకు సంజన గారి మీద అట్లా మాట్లాడము. అసలు రాము నిజంగా కన్నింగ్గా అనిపిస్తుంది, ఎందుకంటే ఇక్కడ ఒక మాట, అక్కడ ఒక మాట, ఫస్ట్ నుంచి అదే అవుతుంది. అప్పుడు రీతు కూడా డాల్ టాస్క్లో చెప్తుంది, మనం ఇద్దరం ఇట్లా తనుజ తీసిద్దామంటే అంటే ఎటుగాని సమాధానం. తనుజ కాఫీ విషయం కూడా ప్లే అయింది. సో అక్కడ మళ్ళీ రాముకి కోటింగ్ పడింది, ఎందుకంటే ఇక్కడ ఒక మాట, అక్కడ ఒక మాట చెప్తున్నాడు. అక్కడ తనుజ చాలా బ్లేమ్ అయింది. తనుజ అరవడం వరస్ట్, కానీ తనుజ అయితే బ్లేమ్ అయింది. సో అట్లా ఇవన్నీ వీడియోస్ ప్లే చేశారంట. మాస్క్ మ్యాన్ లత్కోర్ దాని గురించి కూడా మాట్లాడానంట, సారీ చెప్పాడంట మాస్క్ మ్యాన్ కూడా. సో చాలా ఇష్యూస్ జరిగాయంట. సో మొత్తానికి సంజన గారు ఇంట్లోకి రావడానికి అయితే చాలా టైమే పట్టిందంట వీళ్ళందరూ ఇది చేస్తే. సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్స్ అయితే. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.